మీరు లోకమునకు ఉప్పయి ఉన్నారు. ఆమేన్. ఉప్పు అనగా అది రుచికరమైనది. మనము వంటలు చేస్తూ ఉంటామే, ఆ వంటలలో ఉప్పు వేయకపోయినట్లయితే ఆ యొక్క వంటకు ఏ విధమైన వంటకు కూడా రుచి రాదు. కాబట్టి మనము లోకమునకు ఉప్పై ఉండాలి. మన మాటలు లోకములో ఉన్న వారికిని అన్యజనులకు సహితము రుచికరముగా ఉప్పై ఉండాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఉప్పు అనగా మన ప్రవర్తన, మన మాటలు, మన యొక్క దీనత్వము అయ్యున్నది. కాబట్టి ఇటు ఉప్పు సారము కోల్పోయినదైతే అది దేని వలన సారము పొందుతాది? మన మాటలు, మన తలంపులు